దుబాయ్ అయితే ఒక భారత బిలియనీర్కి సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. మనీ లాండరింగ్ కేసులో దోషిగా తేలడంతో ₹1,00,00,000 జరిమానా, 5 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు జైలు శిక్ష అయిపోయిన తర్వాత దేశ బహిష్కరణ. అంతేకాదు ఆయన ఆస్తులు మొత్తం జప్తు చేయడానికి కూడా దుబాయ్ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎస్జీ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన బల్వీందర్ సింగ్ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు వచ్చాయి. షెల్ కంపెనీలు ఫోర్జరీ ఇన్వాయిస్లతో 150 మిలియన్ దిర్హాముల అంటే భారత కరెన్సీలో దాదాపు ₹340 కోట్ల మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2024లో బల్వీందర్ మరికొందరిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆర్థిక మోసాలకు పాల్పడడం నిజమేనని తేలింది. తరువాత బల్వీందర్ తో పాటు ఇతర నిందితులను దోషులుగా తేల్చుతూ దుబాయ్ 4th క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది. బల్వీందర్ కు 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 5 లక్షల దిర్హాములు అంటే ₹1,14,00,000 జరిమానా విధించింది. ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు గాను బిలియనీర్ నుంచి 150 మిలియన్ దిర్హాములు అంటే 340 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. శిక్ష పూర్తయిన తర్వాత బల్వీందర్ ను దేశం నుంచి పంపించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో శిక్ష పడిన ఇతర నిందితుల్లో ఈ బిలియనీర్ పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. 53 ఏళ్ల బల్వీందర్ రాజ్ సాహ్ని గ్రూప్ పేరుతో ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ యుఏఈతో పాటు అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తుంది. ఈయనకు దుబాయ్ స్పోర్ట్ సిటీలో ఖరీదైన నివాస వాణిజ్య భవనాలు, ఇతర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల సముదాయాలు, 5 స్టార్ హోటల్ వంటి ఆస్తులు ఉన్నాయి. దుబాయ్ ఎలైట్ సర్కిల్లో అను సబాహ్ పేరొందారు. లగ్జరీ కార్లను ఎక్కువగా ఇష్టపడే బల్వీందర్ కొత్త కార్లను కొనుగోలు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. 2016లో తన రోల్స్ రాయిస్ కారు కోసం ఏకంగా 33 మిలియన్ దిర్హాములతో అంటే 75 కోట్ల రూపాయలతో నంబర్ ప్లేట్ కొనుగోలు చేసి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఆయన ఇన్స్టా ఖాతాను 33 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు ఆయన ఇన్స్టా ఖాతాకి. ఇది అంటే బయట దేశాల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి చట్టాలు మన దేశంలో కూడా రావాలి. కాకపోతే ఇలాంటి చట్టాలు మాత్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులే ముందు అడ్డగిస్తారనమాట. ఇటువంటి కుహనా మేధావులు ఎందుకు అడ్డుపడతారంటే ఈ మధ్య ఈడీ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈడీ విపరీతంగా తన పని తను చేసుకుంటూ పోతుంది. అంతకుముందు కేవలం 5,123 కేసులు నమోదు చేస్తే, తనిఖీలు చేస్తే ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 10,000 కంటే ఎక్కువే కేసుల్ని ఇచ్చేసింది అనమాట. ఎంక్వైరీ చేసింది, విచారణ చేపట్టింది. అందరిపై కూడా కేసులు పెట్టడం జరిగింది. అంటే మనీ లాండరింగ్ కేసులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. పెట్టడం అంటే అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా విడిచిపెట్టలేదు. అవినీతిని తగ్గించడం కోసం ఇన్ని చేయాలి అన్ని చేస్తూ ఉంటే ఇప్పటికే ఈడీపై పడి ఏడుస్తున్నారనమాట. మరి దుబాయ్ తీర్పులు చూసి ఏమంటారు మరి వీళ్ళందరూ?